ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఈజిప్ట్ నుండి ఎలా తీసుకొచ్చాడో శత్రువులు బాగా తెలుసుకున్నారు. అందువల్ల వారు తమ శక్తిని మొత్తం కూడగట్టుకుని తాము కదిలిపోకుండా ఉండేందుకు సిద్ధంగా నిలబడేవారు. కాని దేవుడు మోషేతో ఉన్నట్లే యోషువాతో కూడా ఉన్నందున వారతనికి ఎదురు నిలబడలేరు. దినసరి ధ్యానం. నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీ ఎదుట నిలబడలేరు. నేను మోషేతో ఉన్నట్లే నీతోనూ ఉంటాను. నేను నిన్ను విస్మరించను, నిన్ను విడిచిపెట్టం. యోషువ 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు యోషువాకు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అతను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఎలా ఉందో మనం గమనించాలి. ఈజిప్ట్లో ఫరోకి ఎదురు నిలబడి ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప నాయకుడు మోషే ఇప్పుడు మరణించాడు. నాయకుడు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. మోషే వదిలిన పెద్ద ఖాళీని నింపడం యోషువాకు చాలా కష్టమైన పరిస్థితి. యోషువా చేయాల్సిన పని సాధారణమైనది కాదు. జోర్దాన్ నదికి అవతల జెరికో నుండి మొదలుకుని మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకోవాల్సొచ్చింది. ఈ దేశాన్ని జయించడానికి అరణ్యంలో తిరిగిన ప్రజలను సైన్యంగా మార్చి యుద్ధం చేయాల్సిన అవసరం యోషువాకెదురైంది. ఇవన్నీ గ్రహించిన యోషువా భయంతో, సందేహంతో నేనిది చెయ్యగలనా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఎవరూ నీకు ఎదురు నిలబడలేరని దేవుడు యోషువాకు చెబుతున్నాడు. యోషువా దేవుని యోజనను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నప్పుడు ప్రత్యర్థులు, శత్రువులు, మనుష్యులు లేదా పరిస్థితులు ఎవ్వరూ అతనికి ఎదురు నిలబడలేరని దేవుని వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి ఎలా తీసుకొచ్చాడో శత్రువులు బాగా తెలుసు. అందువల్ల వారి తమ శక్తిని మొత్తం కూడగట్టి తాము కదిలిపోకుండా ఉండేందుకు సిద్ధంగా నిలబడతారు. కాని దేవుడు మోషేకున్నట్లే యోషువాతో కూడా ఉన్నందున వారు అతనికి ఎదురు నిలబడలేరు. శత్రువులు నీకెదురురాలు అని దేవుడు యోషువాకి చెప్పలేదు. శత్రువులను ఎదుర్కోకుండా వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకురి. కాని ఆ శత్రువులు నీకెదురు నిలబడలేరు, వారు ఓడిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన ఆత్మీయ ధ్యానంలో దేవుడు యోషువాకు చెప్పిన అదే మాటలను మనకు గుర్తు చేస్తున్నాడు. ఎవ్వరు నీకెదురు నిలబడలేరు. మన జీవితాల్లో సమస్యలొచ్చినప్పుడు యోషువాకు వచ్చినట్లే ఇవి శాశ్వతంగా ఉంటాయేమో అని మనం భయపడతాం. ఆ సమస్యలను చూస్తే అవి మనకు నిజంగా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కాని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, దేవుడు మనతో ఉన్నందున ఏది మన ముందర నిలబడలేను. మన ప్రత్యర్థి మనిషి అయినా, సాతానైనా, మన సంబంధాలైనా లేక వివిధ పరిస్థితులైనా కావచ్చు. అవి ఎప్పటికీ మనపై విజయం సాధించలేము. అవి మనకెదురొస్తాయి, కాని మనకెదురు నిలబడలేవు. అవన్నీ దేవుడు చెదగొడతాడు. ఆయన తన పరిశుద్ధుల పాదాలను కాపాడతాడు. దుష్టులు చీకటిలో నిశ్శబ్దంగా ఉంటారు. బలంతో ఎవ్వరూ గెలవలేరు. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మరియు దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ఆమెన్.